గురుగారు అయితే ఇప్పుడు ఈ మధ్యన ఎక్కువగా ధ్యానం అని, యోగా అని, వేదపఠనం అని రకరకాల దారులు అనుసరిస్తున్నారు గదా! సో, వీట్లి వలన ఎలా మారుతుందంటారు యువతరానికి కావాల్సిన వేద మనుషులు? పఠనం కొంచెం వీటికంటే భిన్నమైంది. హ్మ్. వేద పఠనం అందరికి సంబంధించింది కాదు. హ్మ్. అందరూ చేసేది కాదు. హ్మ్. అందరూ చేయగలిగింది కాదు. అది పక్కనెట్టండి. దానికి దాని ఆసక్తి ఉండాలి. ఆ శక్తి కూడా ఉండాలి. అది హ్మ్. సరే వారు మహానుభావులు. హ్మ్. ధ్యానం, యోగం అనే విషయంలో అందరికి అవసరమే. హ్మ్. చాలా ఉపయోగపడుతుంది. అయితే ఏది ధ్యానం? ఏది యోగం? హ్మ్. భగవద్గీతలో 18 యోగాలున్నాయి. హ్మ్. కర్మయోగం, జ్ఞానయోగం, సాంఖ్య యోగం, విశ్వరూప సందర్శనం అన్నిటిని యోగం, 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 యోగం. యోగం అనే మాటకి శబ్దార్థం, లక్ష్యార్థం కూడా ఒకటే. నిన్ను భగవంతుడితో కలిపేదే యోగం. ఇంకేది యోగం కాదు. రాజయోగం అంటారు. అంటే ముఖ్యమంత్రి అవుతాడు. అది యోగం కాదు. హ్మ్. ఎన్నాళ్ళు ఉంటాడో తెలీదు. ఇదివరకు లేని శత్రువులు తయారవుతారు. హ్మ్. ఇదివరకు